లక్ష్మీ కటాక్షానికి లంకాధిపతి చెప్పిన రహస్యాలు. అత్యంత శక్తివంతమైన తెలివైన వారిలో రావణుడు కూడా ఒకరు. రామాయణంలో రావణుడి పాత్రను కీర్తించి వాళ్లు ఉన్నారు, అదే సమయంలో అసహ్యించుకున్నారు కూడా. అయితే హిందూ పురాణాలు మాత్రం లంకాధీసుడు ఎలాంటి శక్తులకు లొంగని రాజుగా పేర్కొన్నాయి. ఒకవైపు గొప్ప పండితుడిగా, గొప్ప శివభక్తుడిగా, గొప్ప సంగీత విద్వాంసుడిగాను, ఇంకోవైపు ప్రతీకారంతో రాముడి భార్య సీతను అపహరించిన వ్యక్తిగాను పేర్కొన్నారు. ఎంతటి దుర్మారుడైనప్పటికీ తన మేధో పరాక్రమం, రాజకీయ చతురత, జ్యోతిశ్శాస్త్ర అవగాహనతో ప్రశంసలు అందుకున్నాడు. ఈ గుణమే అతడికి అపార సంపదలు, దేవతలపై ఆధిపత్యానికి కారణమని నమ్ముతారు. అంతేకాదు విశ్వం నుంచి పొందిన జ్ఞానంతో అన్ని వేదాలు, పురాణాలు, శాస్త్రాలను అవగాహన చేసుకున్నాడు. వీటితో పాటు తాంత్రిక, జ్యోతిశ్శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఈ విషయాలను రావణ సంహితలో పేర్కొన్నాడు. రావణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు. బ్రహ్మదేవుడు కుమారుడు, సప్తర్షుల్లో ఒకరైన పులస్త్య మహర్షికి రావణుడు స్వయాన మనవడు. బ్రాహ్మణుడైన వికృత రాజుగా ఉండటానికే మొగ్గు చూపాడు. విధేయతతో వ్యవహరించి విజయాలు సాధించి అనేక తాంత్రిక, వేద ప్రమాణాలను ప్రదర్శించాడు. రావణ సంహితలో వేద, తాంత్రిక విషయాలను చర్చించాడు. అలాగే భక్తితో వీటిని అనుసరించిన వారికి ధనం, విజయం, ఆరోగ్యం, కీర్తి, అధికారం లాంటివి ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటాయని తెలిపాడు. ఆర్థికపరమైన, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటే ఓ మంచి పండితుడి సహాయంతో పవిత్రమైన ముహూర్తంలో ఈ పూజను నిర్వహించాలని పేర్కొన్నాడు. పవిత్రమైన నది లేదా కొనేరు సమీపంలోని రావి చెట్టు కింద పూజ ప్రారంభించాలని తెలిపాడు. పూజ ప్రారంభానికి ముందు పవిత్రమైన నీటిలో స్నానం చేసి రావి చెట్టు కింద కూర్చుని ఓం హ్రీం క్లీం నమః ద్వాహ ద్వాహ స్వాహ అనే మంత్రాన్ని 1000 సార్లు ఉచ్చరించాలి. ఇలా 21 రోజులపాటు అంతరాయం లేకుండా చేయాలి. ఒకవేళ మధ్యలో ఆపేసినా మళ్లీ మొదటి నుంచి ఆరంభించాలి. ఉత్తరేణి మొక్క విత్తనాలను నూరి అందులో మేక పాలు కలిపి శరీరానికి పూసుకోవాలి. దీని సువాసన దేవతలను ఆకర్షిస్తుంది. అలాగే భ్రాంతిపూరితమైన ప్రపంచం నుంచి వేరుచేస్తుంది. తర్వాత నిర్మలమైన భక్తితో శ్రీసూక్త పాఠాన్ని పఠించాలి. భక్తి పారవస్యంతో శ్రీసూక్తాన్ని పఠించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.